హాయ్ గైస్ మామ. విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ వినే ఉంటారు. అదేంటంటే 11,000 లీటర్లు వచ్చేసి పాలను నర్మదా నదిలో కలిపేశారు అని చెప్పేసి ఈ న్యూస్ అందరికీ తెలిసినాయి కదా. కొంతమంది అంటున్నారంటే భక్తితో పోసాడు, ఆయన పెద్ద భక్తుడు అంటే ఇంత గొప్ప చేశాడని అంటున్నారు. కానీ ఒకటి గమనించాలి, ఈ మధ్య కాలంలో గంగా నదిలోనే ఎంత కలుషితమైంది, మన గంగా నది అంత కలుషితం అయిపోయింది. అదేంటి, మన డ్రైనేజ్ వాటర్స్ ఇంకా మూత్ర విసర్జన అన్ని దాంట్లో కలపడం వలన, నానా చెత్త కలపడం వలన దాంట్లోన కలుషితం అయిపోయిందని చెప్పేసి ఒక సైంటిస్ట్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చి సైంటిస్ట్ వచ్చి ఆడ రీసెర్చ్ చేయగా దాన్ని తెలియదనమాట. అంటే దీంట్లో మంచి వాటర్ కన్నా కలుషితం వాటర్ అయితే కలుషితం అయిపోయిందని చెప్పేసి ఆయన తెలిసి చెప్పాడు అనమాట. గంగా నదికి అందుకు స్నానానికి వెళ్తారు కదా, స్నానం చేయడం పక్కన పెట్టామంటే దాంట్లో టచ్ చేస్తే కూడా నానాకమైన రోగాలు వస్తుందని చెప్పేసి ఆ సైంటిస్ట్ అయితే చెప్పాడనమాట. ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో అంటే ఆయన భక్తితోన పోసాడు అనుకోండి, కానీ అలా పోయడం చాలా తప్పు. ఇంకొచ్చేసి ఆ భక్తితోనే కూడా అంటే బయట ఉన్న అడుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకు పాలు పోసినా కొంచెం బెటర్గా ఉండొచ్చు. ఈయన పాలు పోయడం వలన ఆయన భక్తి వచ్చిందో లేదో తెలియదు, కానీ అక్కడ ఉన్న జీవరాశులకు అయితే చాలా నష్టం అయితే కలిగి ఉంటుంది. ఎందుకంటే జీవులు జీవించేది వాటర్లో జీవిస్తాయి, అంతేగాని మీరు ననాకమైన గిస్టు అని పాడేయడం వలన అవి కలిసిన చనిపోతాయి. ఇంత తెలిసినా కూడా అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇంత డెవలప్ అయినా కూడా మనకు మాత్రం ఇంకా అక్కడే పోయినాం. ఇంకా నేచర్ని పాడు చేయడంలోనే ఇంకా మిగిలిపోతాం అన్నమాట. అసలు ఏమో చూడండి, ఇది అసలుకు ఆ పాలు పోస్తే అసలు వాటర్ ఏమవుతాయి అని చెప్పి ఇంకిత జ్ఞానం లేకుండా వాటర్ 11,000 లీటర్లు లిటరలీగా 11,000 లీటర్లు పోసాడంటే కూడా ఆయన అంటే స్వామికైనా తెలియదా అంటే ప్రకృతి నాకు చేయకూడదని చెప్పేసి. మరి దీనిపైన మీ కామెంట్ ఏంటో తెలియజేయండి, ఓకేనా.